కరీంనగర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలను అభిమానులు ఘనంగా జరిపించారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా నాయకులు కందుల రాజిరెడ్డి, బబ్బులు తదితరులు మాట్లాడుతూ పవర్ స్టార్ సినిమాలు ఎప్పుడూ సామాజిక సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తాయని తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అభిమానుల అంచనాలు మించుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై ఆయనకున్న కమిట్మెంట్ అభినందనీయమని అన్నారు. సినిమా విడుదల రోజున పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు కరీంనగర్లో మైత్రి శివ థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అనేది అందరికీ బొమ్మ బ్లాక్ బస్టర్. ఉగాది అంటే అందరూ పండుగగా డబల్ పండుగ జరుపుకునే రోజు. ఈరోజు మైత్రి శివాలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పర్వదినాన ఈ సినిమా రిలీజ్ కావడం మాకు ఈ కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరంలో తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద పండుగ వాతావరణంగా నెలకొంది ఉగాదితో పాటు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గతంలో హరిశంకర్ గారితో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హరిశంకర్ గారి కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్కి ఏమాత్రం తీసుకోకుండా దానికి మించి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిందని సినిమా యూఎస్లో పడ్డ ప్రీమియర్స్ నుంచి మొదలు పెడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఘన విజయం సాధించిందని ప్రతి ఒక్క అభిమాని చెప్తున్నారు. అలాగే ఇలా కరీంనగర్లో చాలా ఘనంగా కళ్యాణ్ సేన కరీంనగర్ తరఫున మరియు పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సంస్థ ఇది ఇంత గొప్పగా సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి అభిమాని ఈ సినిమాని ఉగాది పర్వదినాన పండుగ వాతావరణంలో సినిమా చూసి చాలా సంతోషిస్తున్నారు. అండ్ కళ్యాణ్ బాబు గారికి ఒక కల్ట్ మాస్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలుస్తుందని చెప్పేసి అని చూస్తున్న అభిమానులు చెప్తున్నారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఇరగదీసే పవన్ కళ్యాణ్ ఇచ్చి పడేసే హరిశంకర్ ఆల్రెడీ ఓవర్సీస్లో అవుట్ రైట్ టాక్ వచ్చింది. ఈసారి గట్టి కొడుతున్నాం. మెయిన్గా ఏంటంటే తమన్ బీజిఎం ఇక్కడ హైలైట్ అయిపోయింది. డిఎస్పి సాంగ్స్ ఇచ్చినా కూడా తమన్ ఓజీ కంటే మెరుగ్గా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. ముందుగా తమన్ గారికి మరియు హరిశంకర్, దేవిశ్రీ ప్రసాద్, అదే మాదిరి మైత్రి మూవీస్, అదే మాదిరి కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు సినిమాలో భాగంగా కళ్యాణ్ సేన కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సినిమా పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలవాలని కోరుకుంటున్నాము.